మై డియర్ ఫ్రెండ్స్, విజ్ఞాన భైరవ తంత్రలో దేవి ఇలా అడుగుతుంది: ఓ శివ, నీ వాస్తవ స్వరూపం ఏమిటి? అద్భుతాలతో నిండిన ఈశ్వం ఏమిటి? బీజం దేనితో కూడుకున్నది? విశ్వచక్రానికి విశ్వం అనే చక్రానికి కేంద్రము ఏది? రూపాలలో అంతర్లీనంగా ఉంటూ రూపాలకు అతీతంగా ఉండే ఆ జీవతత్వం ఏమిటి? దేశ కాలాలకు నామ రూపాలకు అతీతమైన ఆ స్థితిని మనం సంపూర్ణంగా ఎలా పొందగలము? నా సందేహాలు నివృత్తి అగుగాక అని ఆమె ప్రశ్నించింది. దానికి శివుడు సమాధానం ఏ విధంగా చెప్పారు అంటే: ఓ తేజోమయి, ఈ అనుభవం 2 శ్వాసల మధ్య ఉదయించవచ్చు. శ్వాస లోపలికి వచ్చిన తర్వాత అది పైకి వెళ్ళే తరుణానికి, అంటే శ్వాస లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళే సమయానికి మధ్య ఒక శుభప్రదమైనటువంటి అనుభవం కలుగుతుంది అనే విషయం మీద ఓషో గారు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనే విషయాన్ని మనం విందాం. ట్రూత్ అనేది ఎప్పుడు ఇక్కడే ఉంది. ట్రూత్ ఈస్ ఆల్వేస్ హియర్. ఇట్ ఈస్ ఆల్రెడీ ద కేస్. యు ఆర్ ద ట్రూత్ జస్ట్ హియర్ అండ్ నౌ. నువ్వే సత్యము. ట్రూత్ అనేది ఎప్పుడు ఇక్కడే ఉంది. అది ఏది ఆ సత్యము? నువ్వే సత్యం. నువ్వే ఆ సత్యము, మరొకటి కాదు. మనసు ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది రకరకాల కోరికలు. ఆ కోరిక ఎప్పుడు భవిష్యత్తులోనూ భవిష్యత్తు వైపుకే ఉంటుంది. సంథింగ్ భవిష్యత్తు గురించి ఉండదు, అది వర్తమానం మీద ఉండదు. ఇన్ దిస్ వెరీ మూమెంట్ మైండ్ కెనాట్ మూవ్. దేర్ ఇస్ నో స్పేస్. మైండ్కి అంటే మనసు గురించి, ఈ మనసుకి ఆ సూత్రానికి ఏమిటి కనెక్షను? శరీరానికి మనసుకి ఏమి కనెక్షను? అలాగే ఈ మనసుకి అలాగే శ్వాసకు ఏమి కనెక్షను? శ్వాసకు శరీరానికి కనెక్షను, మరి విశ్వానికి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది? ఇవన్నీ విషయాలు ఎంతో నిబిడీకృతమై ఉన్నాయి. పార్వతీమాత అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ముందు మనసు గురించి అవగాహన చేసుకోవాలి. ట్రూత్ ఎక్కడ ఉంది? సత్యం ఇక్కడే ఉంది. మనసు ఎప్పుడు భవిష్యత్తులోనూ గతంలోనూ ఉంటుంది. కాబట్టి దెర్ ఇస్ నో మీటింగ్ బిట్వీన్ మైండ్ అండ్ ద ట్రూత్. సత్యము మనసు కలవు. కలిసేది ఈ శివుడు చెప్పినటువంటి, పార్వతీమాతకు ఆ శివుడు చెప్పినటువంటి టెక్నిక్ వల్లనే సాధ్యమవుతుంది. ఆల్ దీస్ టెక్నిక్స్ ఆఫ్ శివ ఆర్ సింప్లీ టర్నింగ్ ద మైండ్ ఫ్రమ్ ఫ్యూచర్ టు ప్రెజెంట్, పాస్ట్ టు ప్రెజెంట్. భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి, గతం నుంచి వర్తమానంలోకి మొత్తం 112 టెక్నిక్లు చెప్పారు. ఈ 112 టెక్నిక్లో ఏది మీకు సూట్ అయిందో దాన్ని మీరు ఆచరించవచ్చు. 112 టెక్నిక్ల గురించి మనం ప్రాక్టీస్ ఎలా చేయాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. సో మనసు ఇది ఇక్కడ శివుడు ఏం చెప్పాడు? సూత్రం చెప్పాడు అంతే. డూ దెమ్ అండ్ ద మైండ్ టర్న్స్. శివుడు చెప్పిన సూత్రాన్ని మనం ఆచరిస్తే మనసు భవిష్యత్తు నుంచి లేదా గతం నుంచి వర్తమానంలోకి వచ్చేస్తుంది. టర్నింగ్ జస్ట్ ఏ కాన్సిక్వెన్సెస్, తదనంతర పరిణామం. ఇస్ జస్ట్ ఏ బై ప్రొడక్ట్, నాట్ అన్ ఆబ్జెక్ట్. టర్నింగ్ ఈజ్ జస్ట్ ఏ బై ప్రొడక్ట్. ఇఫ్ యూ డూ దిస్ టెక్నిక్, ఈ యొక్క శ్వాస గమనం, శ్వాస లోపలికి వెళుతుంది, లోపలికి వెళ్ళిన చోట ఆగింది, మళ్ళా నెక్స్ట్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ ప్రదేశం మధ్యలో, ఆ ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో ఉన్న ఆ ప్రదేశం చాలా శుభప్రదమైనది. మొత్తం అంతా నీకే తెలుస్తుంది. అది చేస్తే తెలుస్తుంది. ఇంక తెలుస్తుందని కూడా చెప్పడం అంతే. ఈ టెక్నిక్ ఇచ్చేసాడు అంతే. ఓన్లీ శివ ఇమ్మీడియట్లీ గివ్స్ టెక్నిక్. బుద్ధుడు టెక్నిక్ ఇచ్చాడు, లావోజు టెక్నిక్ ఇచ్చాడు, కృష్ణ టెక్నిక్ ఇచ్చాడు. వాళ్ళంతా ఆ టెక్నిక్ గురించి ఎంతో చెప్పారు, వివరించి. కానీ శివుడు అలా కాదు, నేరుగా టెక్నిక్ ఇచ్చాడు అంతే. అక్కడ ఏది లేదు, నేరుగా ఐ హావ్ టు డూ ఇట్ అండ్ నో ఇట్, అంతే, సింపుల్. శివ ప్రొసీడ్స్ ఇమ్మీడియట్లీ విత్ నో ఇంట్రడక్షన్ వాట్స్ ఎవర్. ఏ పరిచయం లేదు. ఇమ్మీడియట్లీ స్టార్ట్స్ టాకింగ్ అబౌట్ టెక్నిక్. ఇమ్మీడియట్గా టెక్నిక్ గురించి మాట్లాడాడు.
ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం. ఈ టెక్నిక్స్ ఏంటంటే వాటిని మనం ఫాలో అయితే మనసు సంపూర్ణంగా వెనక్కి తిరుగుతుంది. ఇట్ గివ్స్ టు ద ప్రెసెంట్ మూమెంట్. మనసు ఇట్ కమ్స్ టు ద ప్రెసెంట్ మూమెంట్, వర్తమాన స్థితిలోకి వచ్చేస్తుంది. మైండ్ వర్తమాన స్థితిలో వస్తే అటు ఇటు కదలదు, నిలకడగా ఉంటుంది. ఇట్ ఈస్ నో మోర్, ఇట్ ఈస్ నో మోర్, ప్రజెంట్ ఆగిపోతుంది, అది వర్తమాన స్థితిలో స్థితమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు ఆ మనసు గతంలోనూ భవిష్యత్తులోనూ ఉండడం అనేది అసాధ్యం. ఇక్కడే ఇప్పుడే ఉంటుంది. మైండ్ స్టాప్స్, యు అటైన్ నో మైండ్ స్టేట్. నిశ్చల చిత్తే జీవన్ముక్తి, ఆ జీవన్ముక్తి స్థితికి వచ్చేస్తాం. హీ సింప్లీ గివ్స్ ఎ టెక్నిక్. శివుడు అంత టెక్నిక్ ఇచ్చాడు, సింపుల్ టెక్నిక్. యు డూ ఇట్, చేయండి. సడన్ గా యూ విల్ ఫైండ్ హియర్ అండ్ నౌ, మీరు ఇప్పుడే ఇక్కడే ఉంటారు. అయితే గతంలోనూ భవిష్యత్తులోనూ తెలియాడుతూ ఉండే మీరు ఇప్పుడే ఇక్కడే ఉంటారు. హియర్ అండ్ నౌ, సింపుల్ గా మీ ఉనికి సర్వస్వం ఇక్కడే ఇప్పుడే ఉంది, స్వేచ్ఛగా ఉంది. ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే ఇక్కడే మోక్షము, ఇప్పుడే ఇక్కడే నిర్వాణము. మనం శ్వాస అనేది పుట్టినప్పటి నుంచి శ్వాసిస్తూనే ఉన్నాం. పుట్టినప్పటి నుంచి బర్త్ నుంచి డెత్ వరకు శ్వాస నడుస్తూనే ఉన్నాం. మధ్యలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన జీవితంలో అనేక సంఘటనలు, అనేక మార్పులు ఉన్నాయి. కానీ ఏ మార్పు లేనిది శ్వాస ఒకటే. శ్వాస ఒకటే, ఏ మార్పు లేనిది శ్వాస ఒకటే. అది శ్వాస లోపలికి వెలుపలికి నడుస్తూ, బర్త్కి డెత్కి మధ్య నిరంతరంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ, మన ప్రమేయం లేకుండా తనంత తానుగా జరుగుతున్న ప్రక్రియ శ్వాస ఒకటే. ఆ శ్వాస వర్తమాన స్థితిలో ఉంది. ఆ వర్తమాన స్థితిలోకి ఉంది అన్న విషయం తెలుసుకోవడానికి మనసును వినియోగిస్తాము. అది అక్కడ నా విషయం మై డియర్ ఫ్రెండ్స్. సో బ్రీతింగ్ అనేది కంటిన్యూ ఫ్లో అవుతూనే ఉంది, నో గ్యాప్. యు ఆర్ బ్రీతింగ్ ఎవ్రీ కండిషన్. మీరు మర్చిపోయినా అది శ్వాస నడుస్తూనే ఉంది. మీతో పని లేదు, శ్వాస ఎప్పుడూ నడుస్తూనే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక క్షణం కూడా మీరు మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ప్రమేయం లేకుండా శ్వాస నడుస్తుంది. యు ఆర్ నాట్ బ్రీతింగ్, యు ఆర్ నాట్ నీడెడ్. మీరు శ్వాసించటం లేదు. మీరు గాఢ నిద్రలో శ్వాస ఆడుతుంది, మీరు అన్కాన్షియస్ లో శ్వాస ఆడుతుంది, మీరు డీప్ కోమాలో ఉన్న శ్వాస ఆడుతూనే ఉంది. మీ అవసరం లేదు. మీరు లేకుండానే శ్వాస నడుస్తూనే ఉంది. మీ ప్రమేయం లేకుండానే శ్వాస నడుస్తుంది. మీరు లేకపోవడం కాదు, అది కాదు. రైట్. సో బ్రీత్ అంటే ఏంటి? ప్రాణము, జీవించేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ బ్రీతింగ్ అనేది. బ్రీత్ లేకపోతే మనం లేము. దానికోసమే మనం ఇండియాలో మనం ఏం చెప్తాం? ప్రాణ అంటాము. ప్రాణ అంటే జీవశక్తి, వైటాలిటీ, సజీవస్తి. సో యువర్ లైఫ్ అంటే యు ఆర్ యువర్ బ్రెత్. యువర్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ బ్రెత్. ఇంకో పాయింట్ అంటే ఈ బ్రీత్ అనేది ఒక బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ యువర్ బాడీ. మీకు మీ శరీరానికి మధ్య కనెక్షన్ ఇచ్చేది శ్వాస. అది వారధి. శరీరానికి మీకు వారధి శ్వాస. అది బ్రీత్ అనేది లేకపోతే మీ శరీరం లేదు. యువర్ బాడీ, యు అంటే బ్రిడ్జింగ్ యువర్ బాడీ, ఓకే, కనెక్టింగ్ యూ. అది లేకపోతే మరేం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో అది కేవలం శరీరానికి మీకే కనెక్షన్ కాకుండా విశ్వానికి అనుసంధానమై ఉంది. సో బ్రీత్ ఈజ్ దేర్. ఇట్స్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రీత్ లోపలికి ఒకసారి 2 పాయింట్స్ ఉన్నాయి బ్రీత్కి. లోపలికి వెళ్ళే శ్వాస, వెలుపలికి వెళ్ళే శ్వాస. ఒక బ్రీత్ ఏం చేస్తుంది? వేర్ ఇట్ టచెస్ ద బాడీ. ఒక శ్వాస లోపలి తాకుతుంది, మరో శ్వాస విశ్వాన్ని తాకుతుంది. సో అనదర్ వేర్ ఇట్ ఈస్ టచెస్ యూ అండ్ వేర్ ఇట్ ట్రాన్సెండ్స్ ద యూనివర్స్.
మిమ్మల్ని తాకి ఇస్వం వైపుకి ప్రయాణం చేస్తుంది. విశ్వాన్ని తాకి మళ్ళీ మీతో ప్రయాణం చేస్తుంది. మీకు తెలిసింది కేవలం శ్వాస ఒకటే తెలుసు. ఒక శ్వాస మిమ్మల్ని తాకే శ్వాస మాత్రమే మీకు అనుభవంలోకి వస్తుంది. విశ్వాన్ని తాకే శ్వాస ఇన్విజిబుల్గా ఉన్న దాన్ని మీకు తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్, శరీరము నుంచి శరీరము లేని స్థితి వైపుకి వెళ్తుంది. బాడీ, నో బాడీ టు ది బాడీ. శరీరమే లేనిది కానీ మళ్ళా శరీరంలోన వైపు వెళ్తుంది. ఈ రెండింటి మధ్య ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య క్షణములో వెయ్యో వంతు ఉంది. ఆ వెయ్యో వంతు మీరు లేరు. నో బాడీ, శరీరం లేదు. క్షణంలో వెయ్యో వంతు మీరు లేరు. శ్వాస కూడా లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసగా అంటే లోపలికి వచ్చిన శ్వాస మళ్ళీ వెలుపలికి వెళ్ళే మధ్యలో క్షణంలో వెయ్యో వంతు మీరు లేరు. శ్వాస జీరో, అక్కడ జీరో అయ్యింది. ఆ స్థితి ఏమిటి? ఆ యొక్క స్థితిని మీరు గమనిస్తే అన్ని అద్భుతాలే జరుగుతాయి. అదే అక్కడున్న పార్వతీమాతకు చెప్పిన విషయం. మై డియర్ ఫ్రెండ్స్, తంత్ర అనేది ఇట్స్ ఏ తంత్ర. శివుడు చెప్పింది తంత్ర ఒకటే. తంత్ర వేరే యోగాలో ఒక సిస్టమేటిక్ బ్రీతింగ్ ఉంటుంది, రహస్యాలు ఉంటాయి. లాంగర్ బ్రీత్, హెల్దీగా ఉండటానికి శ్వాస, మీరు లాంగ్ లైఫ్ కోసం, జీవన ప్రమాణం పెంచుకునే దానికోసం టెక్నిక్ అదంతా ఉంటుంది యోగాలో. బ్రీత్ రిథమింగ్గా ఉండటం వలన, అలాగే అది ఒక సర్టన్ పాయింట్స్ బ్రీతింగ్ ఎలా చేయాలి అనే దాని మీద ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తంత్రలో వన్ హ్యాస్ టు టేక్ బ్రీతింగ్ యాజ్ ఇట్ ఈస్. తంత్రాలో ఉన్నదాన్ని ఉన్నట్టు యథాభూతంగా ఉన్నదాన్ని ఉన్నట్టు శ్వాస గమనించాలి. అంతే తప్ప శ్వాస ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ అది హెల్త్ ఇష్యూస్లో, అది యోగా ప్రాక్టీస్లో ఉంటుంది. అది ఇక్కడ మనం మన స్వయం గురించి, మన ఉనికి గురించి, మనలో ఉన్న దివ్యత్వం గురించి, మన రహస్యం గురించి తెలియజేసేదే తంత్ర. వన్ హ్యాస్ టు టేక్ బ్రీతింగ్ యాజ్ ఇట్ ఈస్. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడాలి. వన్ హ్యాస్ టు బికమ్ అవేర్ ఆఫ్ సర్టెన్ పాయింట్స్ ఇన్ ద బ్రీతింగ్ లో ఎక్కడ తాకుతుంది, ఎట్లా వెళ్తుంది అనే విషయాలు మాత్రమే అవేర్గా ఉండాలి. దేర్ ఆర్ సర్టెన్ పాయింట్స్. మనకి ఆ సర్టెన్ పాయింట్స్ అంటే ఏంటో తెలియదు. మనం ఇది ఒక విషయం. ఆ విషయం కోసం శివుడు ఏం చెప్పాడు? శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు ద ఎక్స్పీరియన్స్ మే డ్రాన్ బిట్వీన్ టూ బ్రెత్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసల నడుమ అనుభవం వస్తుంది. శ్వాస లోపలికి వచ్చిన తర్వాత మళ్ళా బయటికి వెళ్ళే ముందు ఆ క్షణంలో టర్న్ అయ్యేటప్పుడు, టర్నింగ్ అప్ బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చి మన బయటకు వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన క్షణం. జస్ట్ బిఫోర్ ద టర్నింగ్ అప్ ద బెనిఫిషియర్, అక్కడ అద్భుతం జరుగుతుంది. అక్కడ మొత్తం రహస్యం అంతా అర్థమవుతుంది. సో ఆఫ్టర్ బ్రీత్ కమింగ్ ఇన్, లోపలికి వచ్చింది, అది టర్నింగ్ అయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది, దట్ ఈస్ గోయింగ్ అప్, బయటికి వెళ్తుంది. బీ అవేర్ దీస్ 2 పాయింట్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసల నడుమ ఏం జరుగుతుంది, ఆ పాయింట్ని పట్టుకో. మొత్తం నీకు అడిగిన ప్రశ్నకు సమాధానం అక్కడ దొరుకుతుంది. ఆయన అక్కడ ఇందాక మనం ఇలా గమనించు అన్నాడు, అంతేగాని అక్కడ గురించి ఎక్కువ అక్కడ వివరించలేదు. ఉషా గారు మనకి వివరిస్తున్నారు. ఈ అనుభవము, నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం అనమాట. ఈ అనుభవము 2 శ్వాసల మధ్య వస్తుంది, ఉదయిస్తుంది. శ్వాస లోపలికి వచ్చిన తర్వాత అది బయటికి వెళ్ళే తరుణంలో సరిగ్గా లోపలి నుంచి బయటకు వెళ్ళే సమయంలో ఆ శుభప్రదమైన స్థితి, ఆ అనుభవం, ఆ బెనిఫిట్ నీకు కలుగుతుంది. ఆ అనుభవపూర్వకమైన జ్ఞానం నీకు కలుగుతుంది. అదే అక్కడున్న ఈ పాయింట్. సో మై ఫ్రెండ్స్, సో తంత్ర ఈచ్ అవుట్ గోయింగ్ అండ్ ఇక్కడ అద్భుతమైన పాయింట్, అక్కడ స్థిరమైపోయింది, నిలకడైపోయింది. యు ఆర్ నథింగ్, అక్కడ యు ఆర్ జీరో. ఆ క్షణంలో వెయ్యో వంతు యు ఆర్ డెడ్. శ్వాస లేదు. శ్వాస లేదంటే మీరు లేరు, కనెక్షన్ లేదు, బ్రిడ్జ్ లేదు అక్కడ.
అండర్స్టాండ్ దిస్. వెన్ యు ఆర్ నాట్ బ్రీతింగ్, యు ఆర్ డెడ్. యు ఆర్ స్టిల్, మీరు ఉన్నారు, బట్ డెడ్. బట్ దట్ మూమెంట్ ఈజ్ సచ్ ఎ షార్ట్ డ్యూరేషన్ దట్ యు నెవర్ అబ్జర్వ్ ఇట్. క్షణంలో 1000 వంతు మీరు మరణించారు అంటే మీరు లేరు, శ్వాస లేదు, మీరు మరణించారు, అది మీకు తెలియదు. క్షణంలో 1000 వంతు. కన్ను తెరిచే లోపల ఒక క్షణం లోపల జస్ట్ అట్లా అది 1000 వంతు. ఆ కన్ను తెరిచేది ఒక క్షణం అనుకుంటే అందులో 1000 వంతు మీరు లేరు. తంత్ర అంటే ఈచ్ అవుట్ గోయింగ్ బ్రెత్ ఈస్ డెత్, ఈచ్ ఇన్కమింగ్ బ్రెత్ ఈస్ న్యూ బర్త్. శ్వాస లోపలికి వచ్చే శ్వాస సరికొత్త జన్మ. శ్వాస వెలుపలికి వెళ్తే ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణం. సింపుల్ గా చెప్పాలండి. బ్రీత్ కమింగ్ ఇన్, ఇట్ ఈస్ రీబర్త్. బ్రీత్ గోయింగ్ అవుట్ ఈస్ డెత్. సో అవుట్ గోయింగ్ బ్రెత్, బయటికి ఉచ్ఛ్వాస అనేది మరణానికి పర్యాయ పదము. లోపలికి వచ్చే శ్వాస అంటే ఉచ్ఛ్వాస జననానికి అంటే జీవితానికి పర్యాయ పదము. సో ఈచ్ బ్రెత్ యు ఆర్ డైయింగ్ అండ్ యు ఆర్ బీయింగ్ రీబోర్న్. మళ్ళా ఎలా అంటే మీరు చనిపోయారు, మళ్ళా తిరిగి పుడుతున్నారు. ఈ గ్యాప్ బిట్వీన్ టూ ఈజ్ అ వెరీ షార్ట్ డ్యూరేషన్. చాలా క్షణంలో 1000 వంతు. చాలా కీన్గా సిన్సియర్ అబ్జర్వేషన్, సిన్సియర్ అటెన్షన్ విల్ మేక్ యూ ఫీల్ దట్ గ్యాప్. ఎంతో సిన్సియర్గా, ఎంతో నిజాయితీగా, ఎంతో ఇరుకతో, శ్రద్ధగా దాన్ని గమనిస్తే అది దొరుకుతుంది. శివ చేస్తున్నారు. శివ చెప్తున్నారు ఏమన్నారు? ద బెనిఫిషియన్స్, నథింగ్ ఎల్స్ ఈస్ నీడెడ్. ఇంకా ఏది అవసరమే లేదు. మొత్తం సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణమంతా అడిగిన ప్రశ్న అంటే మొత్తం సమస్తం అడిగింది, అన్నిటికీ సమాధానం దాంట్లోనే దొరుకుతుంది. నథింగ్ ఎల్స్ ఈస్ నీడెడ్. యు ఆర్ బ్లెస్డ్, యు హ్యావ్ నోన్ ద థింగ్ ఈస్ హ్యాపెండ్. అక్కడే ఆశీర్వాదం. సో శ్వాస ఆ విధంగా యు ఆర్ నాట్ టు. అయితే మనకి ఆ బ్రెత్ ట్రైనింగ్ ఏం అక్కర్లేదు, యాజ్ ఇట్ ఈస్గా చూస్తే చాలు, ఇంకేమి అవసరం లేదు, ఏ వ్యవహారం అక్కర్లేదు. బుద్ధుడు ఈ టెక్నిక్ వాడే. గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు, ఎన్లైటన్మెంట్ అయ్యాడు. జస్ట్ ఈ ఓన్లీ టెక్నిక్, ఫస్ట్ టెక్నిక్. శివుడు చెప్పిన మొట్టమొదటి 112 టెక్నిక్లో మొట్టమొదటి టెక్నిక్ ఇది వాడే ఆయన ఎన్లైటన్మెంట్ అయ్యాడు. ప్రపంచంలో ఎవరైనా ఏ మూల అయినా సరే ఎన్లైటన్ అయ్యారంటే 112 టెక్నిక్లో ఏదో ఒక టెక్నిక్ను వాడే ఎన్లైటన్ అయ్యారు. కాకపోతే మనకి తెలిసింది, ప్రపంచానికి తెలియజేసింది బుద్ధిస్ట్ టెక్నిక్గా అది ఆనాపానసతి పేరుతో చలామణి అయ్యింది. మనం పితామహపత్రి సార్ మన దాన్నే శ్వాస మీద ధ్యాసగా మనకు చెప్తూ వచ్చారు. సో బుద్ధుడు ఏమన్నాడు? బీ అవేర్ ఆఫ్ యు బ్రీత్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఉన్నదాన్ని ఉన్నట్టు గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కమింగ్ అండ్ గోయింగ్ అవుట్. అంతేగాని ఆ గ్యాప్ గురించి ఆయన చెప్పలేదు, అవసరం లేదు. ఆయన మన కథ తెలుసు కాబట్టి అవసరం లేదని చెప్పలేదు. ఎందుకంటే అనుభవం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి వ్యవహారం. బుద్ధ థాట్ అండ్ ఫెల్ట్ దట్ ఇఫ్ యూ బికమ్ కన్సర్న్ విత్ ద గ్యాప్ బిట్వీన్ టూ బ్రీత్స్, ద కన్సర్న్ మే డిస్టర్బ్ యువర్ అవేర్నెస్. ఉచ్ఛ్వాస నిశ్వాసల నడుమ ఉన్న గ్యాప్ గురించి చెప్తే మీరు డిస్టర్బెన్స్ కు లోనవుతారు. ఇది ఎప్పుడు అని చెప్పి మీరు ఆత్రపడతారు. సో హీ సింప్లీ సెడ్ బి అవేర్. వెన్ ద బ్రీత్ ఈస్ గోయింగ్ ఇన్, మూవ్ విత్ ఇట్. వెన్ ద బ్రీత్ ఈస్ గోయింగ్ అవుట్, మూవ్ విత్ ఇట్. అంటే ఉచ్ఛ్వాసతో పాటు, అంటే ఆనాపాన సతి అంటే ఉచ్ఛ్వాసతో కూడి ఉండు. అపాన, ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి కూడి ఉండు. Be aware of it. Sati ante awareness. Be aware. When this breath is coming in, move with it. దాంతో అలా అన్నాడు, లోపలికి వెళ్ళు, ఇరుకుతో ఉండు. ఆనాపాన సతి అంటే అది మనకు చెప్పింది. సో ఈ బుద్ధుడు సాధారణమైన, ఎందుకు అలా చెప్పాడంటే సాధారణమైన మనిషికి అందరికీ కూడా అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. అక్కడ దేవి ఎవరు? ఆమె ఎంతో
ప్రజ్ఞావంతురాలు ఎంతో యోగ బాగా సాధన చేసి శివుణ్ణి పొందిన ఆమె. కాబట్టి అక్కడ నేరుగా కమ్యూనికేట్ అవ్వచ్చు. దిస్ టెక్నిక్ మొత్తం, ఈ ఒక్క టెక్నిక్ లక్షలాది మంది, కోట్లాది మంది బుద్ధులు కావచ్చు. ఓల్ ఏషియా ట్రైడ్, మొత్తం ఆసియా ఖండమంతా కూడా ఈ టెక్నిక్ని వాడారు. దిస్ టెక్నిక్ ఫర్ సెంచరీస్. టిబెట్, చైనా, జపాన్, బర్మా, థాయిలాండ్, సిలోన్, ఓల్ ఏషియా ఎక్సెప్ట్ ఇండియా, భారతదేశం తప్ప అంతా వాడుకున్నారు. అది ఎక్కడున్న విశేషం. ఓన్లీ దిస్ టెక్నిక్ అండ్ థౌజండ్స్ హ్యావ్ అటైన్డ్ ఎన్లైటన్మెంట్ త్రూ ఇట్. అండ్ దిస్ ఈజ్ వెరీ ఓన్లీ ఫస్ట్ టెక్నిక్. ఒక్క ఫస్ట్ టెక్నికే ఈ విజ్ఞాన భైరవ తంత్రంలో మొట్టమొదటి టెక్నిక్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం సెకండ్ టెక్నిక్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.